ప్రమాణ స్వీకారానికి వచ్చినటువంటి జనసేన పార్టీ, టీడీపీ, బీజేపీ పార్టీలతో పాటుగా రైతు సోదరులందరూ కూడా రావడం జరిగింది. అంటే ఎంతో ప్రతిష్ట కలిగినటువంటి ఏసియాలోనే పెద్ద అయినటువంటి మిర్చాడు పాలకవర్గం ప్రమాణ స్వీకారానికి ఇంత భారీ ఎత్తున ప్రజలు రావటం, రైతులు రావటం, కార్యకర్తలు, నాయకులు రావడం చూస్తూ ఉంటే కూటమి ప్రభుత్వంలో ప్రతి వర్గానికి న్యాయం జరుగుతూ ఉంది. అట్లానే ఈ పాలకవర్గం తరఫున రైతు వర్గానికి న్యాయం జరగబోతూ ఉందని ఆశతో, నమ్మకంతో చాలామంది రావడం జరిగింది. అందులో మా పార్టీ నుంచి కూడా ఒక వైస్ చైర్మన్, 2 డైరెక్టర్లు రావడం జరిగింది. మా వాళ్ళు కూడా ప్రమాణ స్వీకారంలో పాల్గొన్నారు. ఆ యొక్క ఉత్సవంలో నాయకులు పాల్గొన్నారు. చాలా సంతోషం. నిన్న విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మా పార్టీ తరఫున అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అంటే ఎందుకు చెప్పారంటే ముందుగా ఈ విషయాన్ని కూటమి ప్రభుత్వంలో ప్రజలు ఎంత నమ్మకంతో ఉన్నారు, ఎంత భరోసా ఇస్తే అట్లా ఉత్సవంలా జరిగేటటువంటి ప్రారంభోత్సవానికి ప్రజలు, రైతులు వచ్చారనేది ఒక నిదర్శనం అని చెప్తా ఉన్నాను నేను. ఇకపోతే నిన్న అంబటి రాంబాబు గారు జైలు నుంచి విడుదలై వచ్చారు. స్వాతంత్ర సమరయోధుల తరహాలో ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఈయన క్విట్ ఇండియా ఉద్యమంలాగా ఉద్యమంలో పాల్గొన్నట్టు, అందులో ఆయన అన్యాయంగా జైల్లో పెట్టినట్టు, పవన్ కళ్యాణ్ గారికి ఏదో అన్నారు, నేనేదో కమ్ముకులాన్ని అన్నాను, నాపై ఎందుకు దాడులు జరిగినట్టు అన్నట్టు, ఆయనేమి అన్నట్టు శుద్ధపూసలాగా ఆయన చాలా మంచిగా మొహం బాగా బేలగా పెట్టి మళ్ళీ లాస్ట్లో ఇట్ అన్నాడు. అంటే అంబటి రాంబాబు అనే వ్యక్తి, ఆ వ్యక్తి ద్వారా జగన్మోహన్ రెడ్డి నడిపినటువంటి డ్రామా మనం అందరూ చూస్తూ ఉన్నాం. ఆ రోజున జరిగినటువంటి వాస్తవం ఏంటి? కల్తీ నెయ్యి వ్యవహారంలో ప్రజలందరికీ నిజాలు తెలియజేయాలని కూటమి ప్రభుత్వం నాయకులు ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నం ప్రజలకు చేరకుండా ఉండటం కోసం అంబటి రాంబాబు అనే వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి ఉసిగొల్పాడు. అంటే ఇక్కడ ఒకటి మనం గమనించాలి. కులాల మధ్య గొడవ పెట్టడం కోసం అంబటి రాంబాబుని పావులాగా వాడుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. దాన్ని తూచా తప్పకుండా పాటిస్తూ ఉన్నాడు అంబటి రాంబాబు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. కల్తీ నెయ్యి వ్యవహారంలో నిజాలు తేల్చండి, మీరు తప్పు ఒప్పుకోండి అని చెప్తా ఉంటే మధ్యలో రాంబాబు దూరి నేను ఒక పిచ్చి కుక్కని, నేను ఒక కుక్కని, నేను అట్లానే మాట్లాడతాను, నా భాష ఇటువంటిది, నేను ఏదైనా మాట్లాడి పశ్చాత్తాపడతాను. పశ్చాత్తాప పడటం అనేది మనిషి యొక్క నైజం. కానీ పశ్చాత్తాప పడే సమయంలో కూడా రాంబాబు చేసినటువంటి వ్యాఖ్యలు మనం ఒకసారి గమనించాలి. పశ్చాత్తాప పడతాను అంటూనే నా ఇంటి కుక్క భయపడదంటాడు, నా పెరటి మొక్క భయపడదంటాడు. అంటే రెచ్చగొట్టే ధోరణి. ఇవన్నీ కూడా వైసీపీ పార్టీలో శిక్షణా తరగతులు నిర్వహించి ఇటువంటి కార్యక్రమాలు రోడ్డుపై చేస్తున్నారు. అంటే రాంబాబు ఏదో శుద్ధపూస అయినట్టు, రాంబాబు ఏమి అన్నట్టు. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి లాస్ట్ ఒకసారి మీటింగ్లో కూడా చెప్పాను, ప్రెస్ మీట్లో కూడా, తెలుగుదేశం పార్టీ నాయకుడు పార్టీ ఆఫీసులో కూర్చొని ఒక మాట మాట్లాడితే వెంటనే తెలుగుదేశం పార్టీ ఆఫీసులో దాడి చేశాడు. జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు ఆ రోజున? ఒక నాయకుడిని మాట్లాడితే, తప్పు మాట మాట్లాడితే క్షణికావేశంలో వాళ్ళ కార్యకర్తలు, అభిమానులు దాడి చేశారు, దాన్ని పెద్దగా చూడాల్సిన అవసరం లేదన్నాడు. అతనే అన్నాడు, అతను నోడుతుంది. ఈ రోజున పెద్దగా ఎందుకు చూస్తున్నారు మీరు? దాడిని ఆ రోజు సమర్థించం, ఈరోజు సమర్థించం మేము. కానీ జరిగినటువంటి సంఘటనని
జగన్మోహన్ రెడ్డి ఆ రోజు జరిగిన దాన్ని ఈజీగా తీసుకున్నాడు. ఈరోజు జరిగిన దాన్ని ఏదో పెద్ద నేరంలాగా భావిస్తూ ఆయన ఇంటికి పరామర్శించడానికి రావడానికి 45 నిమిషాల జర్నీని 6 గంటలు 7 గంటలు నడిపాడు. సుమారుగా 1000 మంది పోలీసులు రావాలి. ఒక 1000 మందిని మీ కార్యకర్తలు పోగేసుకున్నారు. ఎక్కడా కూడా కారు కదలకుండా నీ చుట్టూ ఒక 50 మంది కుర్రాళ్ళు పెట్టుకున్నారు. అంబులెన్స్ వచ్చిన దారి ఎవరు? ఉద్యోగానికి వెళ్ళాలి, మేము సమయం అయిపోతున్న దారి ఎవరు? బాబు మేము పనులు చేసుకునే వాళ్ళు, మాకు దారి ఎవరు? దారి ఎవరు? మీరు అరాచకాలు సృష్టించడం కోసం రోడ్డుపైకి వస్తూ ఉన్నారు. అరాచకాల ద్వారా మీరు పార్టీ నడపాలనుకుంటా ఉన్నారు. అందులో గుంటూరు జిల్లాకి అంబటి రాంబాబుని పెట్టారు. మీరు ఒక ఏజెంట్గా, అరాచకానికి ఏజెంట్గా పెట్టారు. రాంబాబే చెప్తా ఉన్నాడు, మేమనే మాటలు కదా, మరలా రాంబాబు నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడిన మాటలే చెప్తా ఉన్నా నేను. రాంబాబు అనే కుక్క భయపడదని, కుక్కల జోలి ఎవరికి పోరు. పిచ్చి కుక్కలంటే పడతారు ఎవరైనా ప్రజలు, రాళ్ళు తీసుకొని కర్రలు తీసుకొని. తర్వాత పిచ్చి కుక్క వచ్చి నేను పశ్చాత్తాపడుతున్నాను, కలిసిన దానికి క్షమించండి అంటే ఈలోగా కనిపించుకున్న వాళ్ళు ఊరుకోరు, ఏదో ఒకటి చేస్తారు. అదే జరిగింది ఇక్కడ. అంటే మీ భాషలోనే చెప్పాను నేను ప్రత్యేకంగా ప్రస్తావించింది కానీ అది కూడా గమనించండి. వైసీపీ నాయకులందరూ కూడా ఈరోజు ఏం చేస్తూ ఉన్నారు? శాసనసభకు వెళ్ళట్లేదు, ప్రజా సమస్యలపై మాట్లాడట్లేదు. శాసన మండలిలో ఒక 4 ఉంటే నిన్న భగవంతుడు ఫోటో పెట్టి కనీసం రోడ్డు పైన వెళ్తా కూడా మేము కారులో కూర్చొని, దేవాలయం వస్తే కారులో కూర్చొని చెప్పులు ఇచ్చి నమస్కారం పెట్టుకుంటూ వెళ్తాం. అటువంటిది మీరేం చేశారు? నిన్న చెప్పులు వేసుకొని, బూట్లు వేసుకొని, దేవుడి పటం పట్టుకొని గొడవ చేసి దేవుడి పటాన్ని అక్కడ పడేసి వెళ్తారా? దైవభక్తి మీకుందా? అటువంటి మిమ్మల్ని మేము నమ్మాలా? ప్రజలు నమ్మాలా? కల్తీని వాడారంటే నమ్మలేమా? నమ్మరా మీరు? కల్తీనే విషయాన్ని పక్క పెట్టడం కోసం ఈరోజు మళ్ళీ హెరిటేజ్ తీసుకొస్తారా? ఇక్కడ ప్రశ్నకి ప్రశ్నే సమాధానం కాదు. ఎవరైనా, ఏ నాయకుడైనా, ఏ ప్రభుత్వం అయినా మీరు తప్పు చేశారంటే సమాధానం చెప్పాలి. కానీ ఇక్కడ ఏం జరుగుతూ ఉంది? మీరు తప్పు చేశారంటే ఇంకొక తప్పు చేసి మేము పాత తప్పును కొత్త సరిపుచ్చి కొత్త తప్పు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ అంటే మీ అలజడి వల్ల ప్రజలు కొంతవరకు మర్చిపోవచ్చేమో, కానీ భగవంతుడు మాత్రం చూస్తూ ఉన్నాడు. తప్పనిసరిగా కల్తీ వ్యవహారంలో దోషులకి దండన తప్పదు, శిక్ష తప్పదు. ఇటువంటి అంబటి రాంబాబులు ఎంతమంది వచ్చి దీన్ని పక్కదారి పట్టించాలని చూసినా భగవంతుడు మాత్రం చూస్తూ ఊరుకోడు, శిక్ష మాత్రం తప్పదు మీకు. ఇంకో విషయం చెప్తా ఉన్నా నేను చివరిగా. కులాల మధ్య చిచ్చు పెట్టడం కోసం రాంబాబు నిన్న ప్రెస్ మీట్లో 2 కులాలను ప్రస్తావించాడు. ఆయన కులాన్ని, చంద్రబాబు గారి కులాన్ని. రోజులు మారిపోయాయి అంబటి రాంబాబు, జనరేషన్ మారిపోయింది. అన్ని కులాలు ఒకటే, అన్ని కులాలను కలిపే రాజకీయం చేయడం కోసం జనసేన పార్టీ వచ్చింది. కానీ మీరు రెచ్చగొట్టినంత మాత్రాన్ని ఇప్పుడున్నటువంటి జనరేషను కులాల మధ్య గొడవలు పెట్టుకోవడానికి సిద్ధంగా లేదు. ఒక వ్యక్తిని దాడి చేసినంత మాత్రాన, లేక ఒక వ్యక్తిని నిందించినంత మాత్రాన ఒక కులానికి ఆపాదించడానికి వీలు లేదు. ప్రస్తుతం ఉన్న జనరేషన్ దాన్ని ఒప్పుకోదు. మీ తప్పుని ఇప్పటికైనా అంగీకరించండి, ప్రజల ముందు క్షమాపణ చెప్పండి. కులాల మధ్య గొడవ పెట్టేటువంటి సంస్కృతి జగన్మోహన్ రెడ్డి ఆపాలని చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. కల్తీ వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డి పాత్ర కూడా బయట తీయాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతాం.